హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు ప్లెయిన్ శారీని తీసుకుని దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు, అలాగే ఈ ప్లెయిన్ శారీస్లో కలర్స్ చాలా బాగుంటాయండి. ఆ మంచి కలర్, మనకు బాగా నచ్చిన కలర్ తీసుకుని దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అనేది మీకు చెప్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక 2 కలర్స్ తీసుకుని అలా చేశాను అనమాట. వాటిని మీకు చూపిస్తాను. ఈ కలర్ చూసారు కదా, ఎంత బాగుందో అసలు. ఈ కలర్ చూడటానికి కూడా చాలా బాగుంది. ఈ కలర్ శారీ తీసుకుని నేను ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ప్లెయిన్ ఈ కలర్ శారీ కలర్ని మనం డామినేట్ చేయకుండా ఏం చేయొచ్చు, ఎందుకంటే ఇది చాలా బాగుంది ఈ కలర్. సో దట్ ఏం చేస్తానంటే నేను బ్లాక్ లేస్ తీసుకున్నాను. ఇది శారీ మొత్తానికి వస్తుంది అనమాట. ఈ లేస్ ఇక్కడ ఫాల్ ఉంది కాబట్టి కనపడట్లేదు మీకు. ఇక్కడ చూస్తే ఈ లేస్ బ్లాక్ లేస్ దీన్ని తీసుకుని రివర్స్లో కుట్టాను అనమాట. అది సన్న అంచులాగా వచ్చింది, పైపింగ్ టైప్లో వచ్చింది. తర్వాత దీనికి ఇలాగా థ్రెడ్స్ మీకు అంతకుముందు చూపించాను కదా, వీటిని ఎలా తయారు చేయాలో. దాన్ని తీసుకుని ఒక బ్లాక్ బీట్ వేసి కుట్టాను, మ్యాచ్ అవుతుందని చెప్పేసి అని బ్లాక్ బీట్ వేసి కుట్టాను అనమాట. చూడటానికి ఇవి కుట్టడం వల్ల దీనికి ఎంతో అందం వచ్చింది శారీకి యాక్చువల్లీ. ఇంకా మిగిలిన శారీ అంతా ఇలా ప్లెయిన్గా వదిలేసాను. దీనికి ఇలా తీసుకున్నాం కదా, బ్లాక్ అంచు వేసాం కదా, అది కాక ఇవి కూడా హైలైట్ చేసాం కాబట్టి ఇంకా బ్లాక్ బ్లౌజ్ అయితే బాగుంటుందని బ్లాక్ బ్లౌజ్ కుట్టించాను. ఎలా ఉంది? ఇది నేను తీసుకున్న 2వ శారీతో కుట్టించిన డ్రెస్. దీన్ని కూడా కలరే హైలైట్ చేద్దాం అనుకున్నాము, అందుకని ప్లెయిన్ గానే కుట్టించాము. అయితే దీనికి నెక్ కి మాత్రం ఏదైనా డిజైన్ పెడదామని చెప్పేసి అని కుందన్స్ తీసుకున్నాను. నేను దీనికోసం రౌండ్ విత్ చిన్న కుందన్స్ ప్లస్ డైమండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఫస్ట్ నెక్ హైలైట్ అయ్యేటట్టు ఈ చిన్న కుందన్స్ ఒక లైన్ స్టిక్ చేశాను. ఆ తర్వాత ఈ డైమండ్ షేప్ కుందన్స్ తోటి లీఫ్ టైప్ డిజైన్ పెడదామని చెప్పేసి అని అటు ఇటు లీఫ్ లతలాగా ప్లాన్ చేశాను అనమాట. వీటిని స్టిక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, మనం కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఈజీగా మంచి డిజైన్ రెడీ అవుతుంది. నాకు బేసిక్గానే ఏదైనా డ్రెస్ కొంటే అలా యూజ్ చేయకుండా దానికి ఏమి ఎక్స్ట్రా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటాను. మా పాప డ్రెస్లకు కూడా కొన్నట్టుగా కాకుండా ఏదో ఒకటి ఎక్స్ట్రా చేయటం అలవాటు అయిపోయింది. అందుకనే ప్రతి ఇది ఏది చూసినా దానికి ఎక్స్ట్రా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాను. మా చిన్నప్పుడు ఈ ప్లెయిన్ కలర్ డ్రెస్లు అవన్నీ ట్రెండ్గా ఉండేది, మళ్ళీ మధ్యలో లేదు. మళ్ళీ ఈ మధ్య ఇది ట్రెండింగ్లోకి వస్తుందని నేను కూడా ప్లెయిన్ కలర్స్ తీసుకుని ఇలా ట్రై చేశాను. పైగా ఇది విపరీతమైన కాస్ట్ కూడా ఏం కాదు కాబట్టి మనం ఏదన్నా ఎక్స్పెరిమెంట్స్ చేయటానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇది స్టిక్ చేసిన తర్వాత నేను దీన్ని అడ్జస్ట్ చేయటం కోసం ఇలా పెయింట్ బ్రష్ రివర్స్లో తీసుకుని వాటిని అడ్జస్ట్ చేశాను అనమాట. ఇవి కొంచెం స్టిక్ చేయగానే ఏమన్నా అడ్జస్ట్మెంట్లు ఉంటే చేసేస్తే సరిపోతుంది. అదే ఆరిన తర్వాత అయితే అది కదలమన్నా కదలవు. నెక్ చుట్టూ స్టిక్ చేయటం అయిపోయింది. మిడిల్లో మాత్రం కొంచెం డిజైన్ ఎక్స్టెండ్ చేశాను. ప్లెయిన్ సారీ ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. పీకాక్ బ్లూ అంటారు అనుకుంటా దీన్ని, చాలా డార్క్ బ్లూ అనమాట. ఇది ఎంత బాగుందో చూడటానికి. ఫోటోలో ఎలా ఉందో నాకు తెలియదు, బయట అయితే చాలా బాగుంది. దీన్ని ఏం చేద్దామని చెప్పేసి అని ఇలా లాంగ్ ఫ్రాక్ కుట్టించాను. మా పాప కోసం ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టించాను. హ్యాండ్స్ అవి కూడా శారీ కాబట్టి చాలా ఎక్కువ క్లాత్ ఉంటుంది, అందుకని లాంగ్ హ్యాండ్స్ అవి పెట్టించాను అనమాట. ఇంకా దీన్ని ఇలాగే ప్లెయిన్గా వదిలేద్దాం, దీని మీద కలంకారీ చున్నీ తీసుకుందాం అనుకున్నాము. అందుకని నెక్ హైలైట్ చేయటం కోసం నేను ఇలా కుందన్స్ స్టిచ్ చేశాను. ప్లస్ ఇది కలంకారీ చున్నీ అనమాట. యాక్చువల్లీ ఈ మోడల్ లేదు మా పాపకి, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఈ కలంకారీ చున్నీ దీని మీదకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి అని తీసుకున్నాను.
డ్రెస్లో కలర్ కూడా దీని మీద ఉంది కాబట్టి ఇది బాగుంటుందని తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.